కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి చేయకపోవడం తగదని ఎస్ఎస్సీ ఉద్యోగులు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. 2 రోజుల్లో స్పష్టమైన జీవో విడుదల చేయకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఉద్యోగులము సుమారుగా ఇక్కడ 960 మంది ఉద్యోగులమందరం కూడా 10 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటాం, నిరోధక సమ్మెలో పాల్గొంటాము. ఇప్పటికీ కూడా సీఎం గారు మాకు తను పాలనలోకి రాగానే నెల రోజుల్లోనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆ మాట గుర్తుపెట్టుకోకపోవడంతో మేము 10 రోజుల నుంచి నిరోధక సమ్మెలో పాల్గొన్నాము. ఒకవేళ సీఎం గారు 2 రోజులలో కనుక మా రెగ్యులరైజేషన్ గురించి కనుక స్పష్టమైన జీవో కనుక ఇవ్వనట్లయితే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్తున్నామండి. గత సంవత్సరము మేము మరి ధర్నాకు తీయడం జరిగింది. ఆ ధర్నా సందర్భంగా అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మీ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా మాకు తెలుసు, మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, మీ అందరినీ కూడా ప్రగతి భవన్ పిలిపించి మీ అందరికీ కూడా మీ సమస్యలన్నీ నేను దృష్టిలో ఉంచుకొని నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం ఏంటంటే, అయ్యా మేము 100 రోజుల లోపలే మీరు చేస్తా అని చెప్పారు, ఇప్పటికీ 365 రోజులు సంవత్సరం దాటిపోయింది, మరి మేము గుర్తుకొస్తలేమా అని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మా పట్ల మమ్మల్ని అందరినీ కూడా మరి ప్రగతి భవన్కి పిలిపించి మా సమస్యలను మీరు వెంటనే మరి సాల్వ్ చేయాల్సిందిగా సిద్దిపేట జిల్లా పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.